అండి నిన్న ఒక వీడియో వేసాను కదా, అది ఎప్పుడో షూట్ చేశాను అనమాట. అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు షూట్ చేసి వేశాను. ఇదిగోండి నాకు స్టిచ్చెస్ అయితే ఇక్కడ పడ్డాయి అనమాట. మొత్తం 13 స్టిచ్చెస్ అయితే పడ్డాయి. అసలు ఎందుకు పడ్డాయి ఏంటనేది ఇప్పుడు మొత్తం నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. అసలు ఏం జరిగింది ఏంటనేది. నేనైతే పెద్ద అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. బైక్ మీద నుంచి పడ్డాను కదా, అందుకని పెద్ద అక్క తీసుకొచ్చింది. నువ్వు ఒక్కదాని వద్దు, మీ హస్బెండ్ అయితే నీకు పని అయితే చేసి పెట్టడు, నువ్వే చేసుకోవాలి. నీకు తగిలింది దెబ్బ తలకు కదా, ఇంక మళ్ళీ నువ్వే ఇంట్లో చేసుకుంటూ ఉంటావు, వద్దని చెప్పి పెద్దక్క అయితే బలవంతం చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇంకేటో మా హస్బెండ్ సైడ్ వాళ్ళ అమ్మ నాన్న కానీ, వాళ్ళ అక్కలు కానీ, వాళ్ళ బావ కానీ, ఇంకా వాళ్ళ అన్నయ్యలు కానీ, వాళ్ళ వదినలు కానీ, వాళ్ళ సైడ్ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా రాలేదని చెప్పాను కదా. వాళ్ళు ఒక్కళ్ళు రాకపోవటం కదండి, ఫోన్ కూడా చేయలేదు. నిజంగా నాది బ్యాడ్ మనస్తత్వం అయితే నిజంగా వాళ్ళని ఇంకా నేను ఇంకా వాళ్ళ గురించి నెగిటివ్గా అనుకునేదాన్ని. సరే నేను ఒక్కళ్ళని ఎప్పుడు ఒక్క మాట కూడా నెగిటివ్గా అనుకోను, ఉన్నది ఉన్నట్లే మాట్లాడతాను అనమాట. సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటేనే నచ్చట్లేదు, మొహాన మాట్లాడుతుంటే నచ్చట్లేదు. సో అక్క ఫోర్స్ చేసి తీసుకొచ్చింది. బాబునేమో చిన్న అక్క తీసుకెళ్ళింది. రేపైతే నాకు పిన్నులు వేశారనమాట, స్టిచ్చెస్ కాదు పిన్నులు వేశారు. రేపు పిన్నులు అయితే ఒప్పదిస్తారు. పెద్ద బాబు అయితే హాస్పిటల్కి తీసుకెళ్తానన్నారు. సో ఇంకా ఆయన తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్తారో, ఇంకా మెడిసిన్ ఆపేస్తారో కంటిన్యూ చేస్తారో తెలియదు. ఎలా పెట్టానంటే మా హస్బెండ్ ఎప్పుడో వాళ్ళ ఫ్యామిలీ కోసం అంటండి, కరోనా ఎవరికి రాకుండా ఉంటే ఇక్కడ ఫేమస్ అమ్మవారు గొరిపాడ అంకమ్మ తల్లి అని చెప్పేసి దక్షిణ భారతదేశం, అదే దక్షిణ అద్దింగ్ సైడు గొరిపాడ అంకమ్మ తల్లి అని ఉందన్నమాట. సో ఆమె దగ్గర కోడిని కోసుకొని పొంగల్ పెట్టుకుంటానని అనుకున్నారంట. సో ఆ మొక్క ఎప్పుడో వెనక్కపోతుందని చెప్పేసి ఆ రోజు అప్పటికప్పుడు నైట్ చెప్పాడు, శనివారం నైటు. మార్నింగ్ అయితే నాకు మా హస్బెండ్కి చిన్న ఇష్యూ జరిగింది. ఎప్పుడు ఇష్యూ జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే ఆ అబ్బాయి నన్ను ఎక్కువ అర్థం చేసుకోడు, ఎప్పుడు నా మనస్తత్వం అర్థం చేసుకోడు, నా బిహేవియర్ అర్థం చేసుకోడు, నేను అనే మాటలో రైట్ ఉందా రాంగ్ ఉందా అని ఆలోచించడు. అబ్బాయి తత్వంలోనే తన తత్వంలోనే తను వెళ్ళిపోతాడు అంటాడనమాట. సో నేను ఇంకా సరే తను ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఫస్ట్ లొల్లి అయితే జరిగింది, తర్వాత తను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి తన ఇష్టప్రకారమైన అమ్మవారి మొక్కు చెల్లించుకుందాం అని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వచ్చామండి. వచ్చే దారిలోనే నేను కొంచెం దూరంలోనే నాకేదో స్కిడ్ అయ్యేటట్టు పడతానే ఉన్న థాట్ అయితే వచ్చి నేను మా అబ్బాయితో కూడా అన్నాను, ఏంటి ఈరోజు డాడీ ఏందో పడేసేటట్టున్నాడు అని చెప్పేసి అన్నాను. అయినా కానీ తన నైజం ఏంటంటే బండి ఎక్కినప్పుడల్లా ఇలా 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 నిద్ర వస్తే ఇట్లా కొట్టుకుంటారా, అలా కొట్టుకుంటూ ఉంటాడు. అది కూడా నాకు నచ్చదండి. నచ్చకపోయినా నేను చెబుతూనే ఉంటాను, నాకు ఇది నచ్చదు, నువ్వు చేయొద్దు అని చెబుతూ ఉంటా. కానీ తనకు అది ఒక అలవాటు అయిపోయింది, బండి ఎక్కినప్పుడల్లా అలా బిహేవ్ చేయటం అట్లా అలవాటు అయిపోయింది. సో ఇంకా అలా అలవాటు అవటమో, నేను అమ్మవారి పట్ల ఏదన్నా నెగిటివ్గా మాట్లాడటం, ఏదండి జరగాల్సిందైతే జరిగింది. 2024 అయితే అస్సలు బాగాలేదండి. నా ప్రాణం పోవాల్సిన అట్లా దగ్గరికి వెళ్తుంది ఆ సిచ్యువేషన్ అయితే. ఏదేమో నేను ఇంకా ఎక్కడో మంచి ప్రవర్తన ఉన్నదాన్ని కాబట్టి దేవుడైతే నన్ను కాపాడుతూ వస్తున్నాడు. నేను ఎవరికి ఏ చెడు చేయను కాబట్టి దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. నిజంగా నేను చెడు చేసేదాన్ని అయితే దేవుడు ఎప్పుడన్నా తీసుకెళ్ళేవాడు. ఇదిగోండి స్టిచ్చెస్ చూపించాను కదా, నేను ఎక్కువ మాట్లాడలేను. సో మీకు తెలియాలి కదా వీడియోలో ఎందుకు వేయట్లేదు ఏంటని చెప్పేసి తెలియటానికైతే నేను వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో కొంచెం అయితే ఏం జరిగింది ఏంటంటే రోజు కొంచెం వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మన ఛానల్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నుంచి అయితే 4 రోజులకైనా 5 రోజులకైనా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఎక్కువ వ్లాగ్స్ పోస్ట్ చేయకపోయినా కొంచెం వ్లాగ్స్ అయినా పోస్ట్ చేస్తాను. సో సీరియల్ కంటెంట్ అయితే ఇంకా వేయదలుచుకోవట్లేదు, వ్లాగ్సే వేద్దాం అనుకున్నా. చూద్దాం నా టైం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు నేను మాకున్న అప్పులు తీరాలంటే తప్పకుండా నేను ఓన్ కంటెంట్లతో అయితే క్లిక్ అవ్వాలి. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో ముందు అనేది. నేను ఏదైనా నాకు ఇంకా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తాను. అందరూ బీ కేర్ఫుల్ అండి. బైక్ మీద వచ్చేటప్పుడు వెనక మీ ఫ్యామిలీ ఉంటుంది, మీ ప్రాణం మీ చేతిలో ఉంటుంది. మీరు జాగ్రత్తగా నడిపితే మీ ఫ్యామిలీ సేఫ్, మీరు సేఫ్ అన్నట్లు నేను చిన్న మెసేజ్ అయితే ఇస్తున్నా. సో ఇదండి వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.